చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బకాయిలకు సంబంధించినటువంటి చెల్లింపులు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి 1400 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఉద్యోగ భద్రత, ఆర్టీసీని విలీనం చేయడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. గత ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ మాటలు చెప్పింది. అసెంబ్లీ వేదికగా కొన్ని ప్రకటనలు అయితే చేసింది, కానీ అది పూర్తి స్థాయిలో చేయలేకపోయిందంటూ వారు వాపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా వాళ్ళు ధర్నాలు చేసినటువంటి సమ్మె చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 35-40 మంది ఆ టైంలో కూడా చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి యొక్క ఆత్మహత్యయత్నం ఏదైతే ఉందో అది అందరినీ కూడా కలవరపెడుతున్నటువంటి అంశమే. ఎవరు కూడా అలా క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇటు శంకర్ గౌడ్కు సంబంధించి, ఇటు శంకరన్న మృతికి సంబంధించినటువంటి విషయంలో కొద్దిసేపటి క్రితమే పలువురు అయితే ఈ యొక్క సంఘీభావాన్ని, అంటే ఇటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. ఇటు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే ఒకవైపు విశారదన్ మహారాజు తను కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున అపోలో ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటో ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన: ఆర్టీసీ కార్మికులు ఐదర్యపడొద్దు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోంది. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోండి, ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతుగా ఇవ్వడం వల్ల అభ్యంతరం లేదు, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘటనలు జరుగుతున్నాయి. నేతలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి విషయం మీకైతే గుర్తు చేస్తాను. మరికొద్ది సేపట్లో ఐఏఎస్లతో ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగ సంఘాల భేటీ పూర్తి కానుంది. ఐఏఎస్లతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల భేటీ పూర్తయిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పట్టి విక్రమార్కతో భేటీ కానున్నారు. ఈరోజు మొత్తం మీద ఏదో ఒక విషయం అయితే బయటికి రానుంది. ఇక 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు అగ్రి అయ్యారు, 3 డిమాండ్లకు అగ్రి కాలేదని మనం చెప్తా ఉన్నాం. ఆ 3 డిమాండ్లు ఏంటివి అనేది ఒకసారి విశ్లేషించినట్టు ఉంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం అనేది, మెర్జర్ విత్ గవర్నమెంట్ అనేది ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క విషయాన్ని తోసిపుచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, గత ప్రభుత్వంలో గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. అసలు గుర్తింపు సంఘాలే లేకుండా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణను కూడా ప్రభుత్వము తోసిపుచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 32 డిమాండ్లలో 3 డిమాండ్లలో ఇది 2వ డిమాండ్ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వేతన సవరణ, ఫిట్మెంట్కు సంబంధించి 2021కి సంబంధించినటువంటి 30% ఫిట్మెంట్తోనే ఇవ్వాల్సినటువంటి దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆలోచన విషయంలో కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. మరి మొత్తం మీద ప్రభుత్వంతో చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఐఏఎస్ అధికారులతో భేటీ అయినటువంటి ఉద్యోగ సంఘాల, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలైతే భేటీ అయితే అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంతో భేటీ కానున్నారు. మొత్తం మీద ఈరోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవచ్చు, బలమరణానికి పాల్పడకూడదు అంటూ నేతలైతే సూచిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె ఇంకా కొనసాగుతుందా? ఈరోజే ప్రభుత్వంతో చర్చలు సఫలమవుతాయా? ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె ఇంకా కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలతో ఇప్పటికే ఐఏఎస్ అధికారులు అయితే భేటీ అయినటువంటి పరిస్థితి. నిన్న నర్సంపేటకు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం, తను రాత్రి చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక తను చనిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు మేము న్యాయం చేస్తామనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నటువంటి 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు అగ్రి అయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు దేనికోసం సమ్మె చేస్తున్నారో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా వేతన సవరణకు సంబంధించి గత 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతన సవరణను వెంటనే
చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ప్రధానమైనటువంటి డిమాండ్ని అయితే వారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బకాయిలకు సంబంధించినటువంటి చెల్లింపులు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి 1400 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఉద్యోగ భద్రత, ఆర్టీసీని విలీనం చేయడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. గత ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ మాటలు చెప్పింది, అసెంబ్లీ వేదికగా కొన్ని ప్రకటనలు అయితే చేసింది, కానీ అది పూర్తి స్థాయిలో చేయలేకపోయిందంటూ వారు వాపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా వాళ్ళు ధర్నాలు చేసినటువంటి సమ్మె చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 35-40 మంది ఆ టైంలో కూడా చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి యొక్క ఆత్మహత్యయత్నం ఏదైతే ఉందో అది అందరినీ కూడా కలవరపెడుతున్నటువంటి అంశమే. ఎవరు కూడా అలా క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇటు శంకర్ గౌడ్కు సంబంధించి, ఇటు శంకరన్న మృతికి సంబంధించినటువంటి విషయంలో కొద్దిసేపటి క్రితమే పలువురు అయితే ఈ యొక్క సంఘీభావాన్ని, అంటే ఇటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. ఇటు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే ఒకవైపు విశారదన్ మహారాజు తను కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున అపోలో ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటో ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన: ఆర్టీసీ కార్మికులు ఐదర్యపడొద్దు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోంది. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోండి, ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతుగా ఇవ్వడం వల్ల అభ్యంతరం లేదు.